అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సంక్షేమ బోర్డు మా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఇస్తామని, అలాగే ఈ గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికుల్ని క్రమబద్ధీకరిస్తామని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలు ఉండటం మూలంగాను, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కార్మికులు వడ్డీలకు తెచ్చుకొని జీవనాన్ని గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అధ్వాన పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని, అలాగే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మేము అనేక సంవత్సరాల పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మాకు సంక్షేమ బోర్డు వచ్చింది భారతదేశ వ్యాప్తంగా. ఆ 1996లో వచ్చిన సంక్షేమ బోర్డుని గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంటు అమలు చేసింది, ఇక్కడ ప్రవేశపెట్టింది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సమూలంగా బర్తరఫ్ చేశారు. దాంట్లో ఉన్న డబ్బులు, మా సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బుల్ని ఇతర పథకాలకి ఆయన కొంత తరలించారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 500 కోట్లు తరలించారు. మొత్తం ఖాళీ చేసిన ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన సెస్ ద్వారా వచ్చిన ఈ 900 కోట్ల రూపాయలు మా సంక్షేమ బోర్డులో ధనం ఉంది మాది. కాబట్టి పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లని క్లియర్ చేయాలని, అలాగే మన పక్క రాష్ట్రం తెలంగాణలో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుడికి, అంటే వృత్తిలో ఉంటూ పైనుంచి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు వారు ప్రభుత్వం ఇస్తుంది సంక్షేమ బీమా కింద. అది ఈ రాష్ట్రం కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.